కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమలలో సామాన్య భక్తుల కష్టాలను పట్టించుకునేవారే కరువయ్యారు. వీఐపీ సేవల్లో తరిస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు. సామాన్య భక్తులను గాలికొదిలేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో వీఐపీ దర్శనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో దాని ప్రభావం సామాన్య భక్తులపై తీవ్రంగా పడుతోంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని చెబుతున్నా ఆచరణలో మాత్రం వీఐపీ సేవలకే ప్రాధాన్యమిస్తున్నారు. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15 వరకు వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ప్రకటించినప్పటికీ ఆ నిర్ణయం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సు లేఖల ఆధారంగా దర్శనాలకు అనుమతులు ఇస్తుండటంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత వీఐపీ దర్శనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని ప్రభావం సామాన్య భక్తులపై పడుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో L1, L2, L3 పేర్లతో ఒకే ధరకు టికెట్లు విక్రయించి భక్తులను 3 వర్గాలుగా విభజించి బ్రేక్ దర్శనాల్లో వివక్షత చూపించేవారు. అలాగే ప్రోటోకాల్ దర్శనాల పేరుతో కావాల్సిన వారికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన వ్యవస్థలో మార్పులు చేపట్టి సామాన్య భక్తులకు పెద్దపీట వేసిందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 7-7.5 వేల మందికి దర్శనాలు కల్పిస్తూ వాళ్లకు కావలసినటువంటి వాళ్లకు దేవుడి దర్శనం పేరుతో ఊడిగం చేస్తూ చంద్రబాబు ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తన స్వార్థ రాజకీయ వనరుగా వాడుకోవటానికే తప్ప స్వామి పట్ల చంద్రబాబుకు భక్తి లేదు. ఆయనకు ఏమాత్రము కూడా ఆ ఆలయ పరిరక్షణ శ్రద్ధ లేదు. ప్రస్తుతం వేసవి సెలవుల రద్దీ కొనసాగుతున్నప్పటికీ వీఐపీ దర్శనాలు లేవని ప్రకటించిన తర్వాత మళ్లీ సిఫార్సు లేఖల దర్శనాలకు అనుమతులు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు శ్రీవారి భక్తులు. ముందుగా జూలై 15 వరకు వీఐపీ సిఫార్సు దర్శనాలు ఉండవని ప్రకటించి తిరిగి అనుమతించడం వల్ల వీఐపీ దర్శనాలకు కేటాయించే సమయం పెరిగి సర్వదర్శనానికి వచ్చే భక్తులపై అదనపు భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఆదాయం వరంలో మాత్రమే చూస్తున్నారే తప్ప భక్తులకు మాత్రం ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. నిన్న మొన్న చూస్తున్నాం, ఎండల ప్రభావం చాలా విపరీతంగా ఉన్నాయి. భక్తులకి కనీసము ఆ వైట్ పెయింట్ వేసి అక్కడ కాళ్ళు కాలకుండా లేదా రెడ్ కార్పెట్ లాంటిది వేసేటువంటి సౌకర్యాలు కూడా కల్పించకుండా కేవలం భక్తులు వేసేటువంటి కానుకలను మాత్రమే దొడ్డిదారిన తీసుకుపోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి యావత్ ప్రజానికమే కాకుండా భగవంతుడు కూడా తోడ్పడి వీళ్ళని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తిరుమలలో వీఐపీలకే పెద్దపీట వేస్తూ సామాన్య భక్తులను విస్మరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రేక్ దర్శనాలు అధికంగా ఇస్తుండటంతో సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.